అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. నిమ్మ సార్ జాగ్రత్త సిమెంట్ మీద కూర్చో ఏమన్నా ఒక్క పైన ఎక్కమన కూడా వెనక్కి రాని కొద్దిగా వెనక్కి రా నాయకత్వం
గారి నాయకత్వం వేల్పాటి అజయ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన మల్లికార్జున నాయకత్వం మల్లికార్జున నాయకత్వం జై జనసేన జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు రంగనాయలపేట 50వ డివిజన్ పినాకినీ పార్కు ఉప్పరపాలెం ఏరియాలో 4వ విడత స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా కూడా అభివృద్ధి చెందిన దేశాలకి నిదర్శనం స్వచ్ఛ భారత్. రాష్ట్రం కానీ దేశం కానీ బాగుండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. మన పరిసరాలు శుభ్రంగా ఎప్పుడు ఉంటాయో మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా కూడా మేము వచ్చి ఒక 1.5 అవర్ వర్క్ చేస్తే అందరికీ కూడా ఆరోగ్యం. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. జనసేన పార్టీ వీర మహిళలు, జన సైనికులు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఈ డివిజన్లో రాజేష్ గారు, అదేవిధంగా అందరూ వీర మహిళలు, జన సైనికులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా మనము వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. ముఖ్యంగా కూడా చెట్లు, పరివారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది కాకుండా కూడా ప్లాస్టిక్ కాగితాలు అయితేనేమండి వాతావరణానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సముద్రంలో కూడా ఈ ప్లాస్టిక్ పేపర్లు వేసిన దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. వీటన్నీ నివారించాల్సిన బాధ్యత మన కమిషనర్ గారి మీద ఉంది. ముఖ్యంగా కూడా మన పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు ఈ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు టెక్నాలజీ పెంచిన పరికరాలన్నీ తీసుకొని వచ్చి నెల్లూరు కార్పొరేషన్లో ఉపయోగించడం జరిగింది. అవన్నీ కార్పొరేషన్ వాళ్ళు ఉపయోగించుకొని నెల్లూరుని సుందరవదనంగా తీర్చిదిద్దాలనే బాధ్యతగా తెచ్చుకున్నారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నెల్లూరుని తీర్చిదిద్దుతున్నారు. ఆ విధంగా చేయడమే కూటమి ప్రభుత్వం ధ్యేయం. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు ముఖ్యంగా ఈ గిరిజనులు ఉండే ప్రాంతాల్లో డోలీ లేని రాష్ట్రాన్నిగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పేరుకుపోయిన చెత్త అంతా ఈరోజు తీయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రోజా గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆమె నోటికి వచ్చినట్టు గతంలో తిరుమలని వ్యవస్థని సర్వనాశనం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆమె శ్రీవాణి టికెట్ల పేరుతో అనేక కుంభకోణాలు చేసి గత ప్రభుత్వంలో అనేకంగా కుంభకోణాలు చేశారు. వాళ్ళకు విమర్శించే స్థాయి అర్హత లేదు. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు. మా నాయకుడు నీతి నిజాయితీకి మారుపేరు. అలాంటి నాయకుడిని విమర్శిస్తే ఖబర్దార్ రోజా గారు, నీకు మంచి పద్ధతి కాదు. నేను నోరుని అదుపులో పెట్టుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీర మహిళలు, జన సైనికులు నిన్ను ముట్టడిస్తారు. జాగ్రత్తగా ఖబర్దార్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.